ఆ నల్లవని సరిగ్గా చూసుకోండి. రోజు రోజుకి బక్క చిక్కిపోతుంది. నమస్తే. రామ్ రామ్ బాబుజీ. బోల్. నేను మీర్ పార్సీని. నా పేరు మహంతి. క్యా ప్రాబ్లమ్ హై? బోల్. నిన్నటి నుంచి నా భార్య కనిపించట్లేదు సాబ్. अच्छा, नाम क्या है? ప్రమీళ. एज? 30 సాబ్. 30? बहुत खतरनाक एज है. వాళ్ళు ఇంట్లో ఉండని వదరా. నాన్న, అమ్మ నాన్న, నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న. అమ్మా. అరే బోల్ బే, ఎక్కడికెళ్ళిందో తెలుసా? తెలీదు సాబ్. పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సాబ్. అచ్చా, వెతికి పంపిస్తాను. ఇంకో దో దిన్ 2 రోజుల్లో వచ్చేస్తాది. పిల్లలు 2 రోజు నుంచి భోజనం కూడా చేయట్లేదు. వెతికి పంపిస్తానని చెప్పాను కదా. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సంజయ్, జా జా జా. రామ్ రామ్ బాబు. అరే, వెళ్ళమంటున్నాడు కదా. చల్. ఒరే బావమరిది, బావా, నా రాజ్యం రామరాజ్యం రా. ఇక్కడ మర్డర్లుండవు, రేపులుండవు, రౌడీజం ఉండదు. ఎవడైనా మాట వినకపోతే కదరా మర్డర్ చెయ్యాలి. ఎవత్తైనా రానంటే కదా రేప్ చెయ్యాలి. ఎవరైనా ఇవ్వనంటే కదా రౌడీజం చెయ్యాలి. అవేవి లేవు. అందుకే ఊరంతా ప్రశాంతంగా ఉందిరా. ఆహా, ఏం చెప్పావు బావా. నువ్వు రాముడివి, నేను రామదాసుని. అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఒక్క ఫోన్ కొడితే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి పడతావు. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్, ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. సబ్ గేట్ బంద్ కరో. నువ్వు వెళ్ళి బండ్లో కూర్చోమ్మా. గేట్ తీయండ్రా. పడుకుంటేస్తాడు.
అంకుల్ 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 నేను వాళ్ళతో ఒక ఆట ఆడుకోవాలి అంకుల్. ఏమాట నేను వాళ్ళలో ఒకరిని తరుముతాను. నేను ముట్టుకుంటే వాడు బట్టలు ఇప్పియాలి. పిచ్చోడయ్యా పాపం, ఏదో సరదా పడుతున్నాడు, ఆడుకోనివ్వండి. అంత కోపం ఎందుకయ్యా? ఇప్పుడు పోలీసులంటే జనానికి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. వాళ్ళతో ఆడాలి, పాడాలి, అప్పుడే జనానికి మన మీద నమ్మకం పెరుగుద్ది. అది లోపల పెట్టేయ్, పెట్టేయ్. शुरू करो बेटा. బట్టలిప్పు 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 బట్టలిప్పు. ఓడిపోయిన పోలీసు బెల్ట్ మా ఇంట్లో గేదె మెడలో వేస్తాను. ప్యాంటిప్పు ప్యాంటిప్పు ప్యాంటిప్పు. ఇప్పుడు మీసాలోడు పట్టుకుంటా పట్టుకుంటా. मेरे बेटा ఇన్స్పెక్టర్ సార్, పిచ్చి ముదిరి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాసుకో. సాక్ష్యంగా హోమ్ మినిస్టర్ సంతకం తీసుకో. సరిపోకపోతే వాడి బాబు సంతకం కూడా తీసుకో. ఎస్ సార్. చూసావుగా, పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది. అచ్చా బహుత్ అచ్చా, ఊరందరినీ బాగానే పోగేశావురా. వీళ్లలో నన్ను ఎదిరించే మగాడెవడో రమ్మను. ఒక్కరు తెగించి ముందుకొస్తే ఈ రోజు వీడి బతుకైపోతుంది. రండి రండిరా రండిరా, క్యా రండిరా. వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా, పోవుజి మూత్రం. వాడి మాటలు పెట్టుంటే మీలో ఏ ఒక్కరికి రోషం రావట్లేదా? వాడి వెనకాల బలగాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి. రేయ్, నువ్వు ఎంత బతిమాలినా నా మీద తిరగబడ్డానికి రారురా. నేను చిటికేస్తే చాలు మొగుడిని కూడా కాదని నాతో కాపురం చెయ్యడానికి వస్తా. చూస్తావా? ఏయ్ నువ్వే. ఔ!
అయినా నెలకోసారైనా కాపురం చేస్తా దా, బయట. చేస్తారా బాడకో? ఈ తెగింపు అప్పుడే వచ్చుంటే మీ అబ్బా కొడుకు నిద్ర నీ నలికి మీ శవాల మధ్యలో పడుకునేదాండ్రా నీ తల్లి. శభాష్ చెల్లమ్మా, కొట్టు. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధుడిలాగా. దోలు తీరిపోయింది. లేకరా పొట్టి, లే లే. ఆడ తెగిస్తానంది నువ్వే రౌడీరా. ఇక మిగిలిన పులుసు పోలీసులు పిండేస్తారా రా. కుమ్మే చెత్త కొట్టేయండి. పోలీస్ యూనిఫామ్ కనపడితే పంచిలో పాసిపోసేలు ఎద్దవా. అయ్యో ఆపండియా, ఆపండి ఆపండి. ఏయ్ ఏస్పై ఏమిటయ్యా ఇది? ఇన్ని లాఠీలా? అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏం బాబుజీ లెక్క కరెక్టేగా? ఆపను. నీకెవరా బుద్ధుందా? నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. అరే జావు సాలే జావు, ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? తొబ్బే తొబ్బే. ఓ కంగారు పడిపోతున్నాడు. దగ్గరుండి 4 పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. లాఠీ బడి సావదు. బాబుజీ మీరు కానివ్వండి. మీరు గుమ్మేయండి రా. ఒక్క నిమిషం సార్. బావా, రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళాబెట్టి బావా. అయినా ఏం పర్లేదు, నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నియ్యి, కేకలు నాయి. కుమ్ముకోండి. అయ్యో